గ్రామానికి మరి ఆహ్వానం నేను కోరి ఉండగానే సహోదరులు మరి సంతోషంగా మరి ఆయన మమ్మల్ని ఇన్వైట్ చేసి మీరు రండి బ్రదరు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి తీసుకొచ్చినందుని బట్టి వందనాలు. మరి ఈ విషయంలో మరి నేను ఎవరికైతే మరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము మన తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. అవునండి. ఏ విధంగా ఆరాధించాలి అని అంటే, మరి బైబిల్ ఉన్నటువంటి వారు తల కింద దిండ్లు లాగా పెట్టుకునేటువంటి సమాజం నుంచి ఈ రోజున మనము చదువుకునేటువంటి స్థాయికి వచ్చాం. అవునండి. మనకి చదవటం వచ్చు, మన తల్లిదండ్రులకు వచ్చండి రాదు. వాళ్ళకి అంతకుముందు వాళ్ళెవరికి దేవుడు అనేటువంటి వారు ఎవరో తెలియదు. మరి ఇలాగ మనం జ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి విషయంలో ముందుంటున్నాము కాబట్టి మరి మనం ముందుగా దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే ఎవరన్నా చెప్తే తెలుసుకోవాలి, లేదా చదువుకుంటే తెలుసుకోగలం. అంతేనండి. దేవుణ్ణి ఎలాగ విశ్వసించాలి అని చూసినట్లయితే మరి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మార్కు రాసినటువంటి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయము 30వ వచనంలో, మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది: నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ తండ్రి అయినా ఎవరిని ప్రేమించాలంటండి? మొట్టమొదటగా ఏమండి? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ బలంతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ మొట్టమొదటి ఎవరిని ప్రేమించాలి? ముందు దేవుని. విన్నారా? మొట్టమొదటి మనం ఎవరిని ప్రేమించాలి అని అంటే దేవుణ్ణి ప్రేమించాలి. 31వ వచనం కూడా చదువమ్మా. రెండవ ఆజ్ఞిస్తున్నారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని అనున్నదియే. అంటే ఏంటి? మొట్టమొదట ఎవరిని ప్రేమించాలంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని